న్యాయం, ధర్మం ఇవి కేవలం చట్టాలకే పరిమితమా? ఖచ్చితంగా కాదు. ఈనాటి మన విశ్లేషణలో ఒక అద్భుతమైన ప్రాచీన కథను, అందులో దాగిన లోతైన తత్వాన్ని చూడబోతున్నాం. పైకి చూస్తే ఇదొక మామూలు వివాదంలానే కనిపిస్తుంది. కాని దీని వెనుక మానవ నైజం, అలాగే సత్యానికుండే అద్భుతమైన బలం దాగి ఉన్నాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. అసలు న్యాయం ఎవరిది? ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఈ ప్రశ్న వెనుక ఉన్న బరువు అర్థమవుతుంది. రెండు వర్గాల మధ్య భయంకరమైన వాదన జరుగుతున్నప్పుడు అసలు నిజం ఎవరివైపుందో తేల్చడం ఆషామాషి వ్యవహారం కాదు. చట్టాలుండొచ్చు, నియమాలుండొచ్చు, కాని కంటికి కనిపించే సాక్ష్యాలే లేనప్పుడు పరిస్థితేంటి? అసలు వాస్తవాన్ని ఎలా లాగాలి? ఒక పాలకుడికి గాని, న్యాయస్థానానికి గాని ఎదురయ్యే అతి పెద్ద సవాలు ఇదే. సరిగ్గా ఇలాంటి ఒక చిక్కుముడితోనే ఈ కథ మొదలవుతుంది. కథలోని మూల సమస్య చాలా స్పష్టం. ఒక వ్యాపారి మరొకరి దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు, కాని తిరిగి ఇవ్వలేదు. అయితే ఇక్కడో చిన్న ట్విస్టుంది. ఇద్దరూ ఒకప్పుడు ప్రాణస్నేహితులు. ఆ చనువుతోనే అప్పు ఇచ్చేటప్పుడు ఇలాంటి కాగితాలు రాయించుకోలేదు. పోనీ ఎవరైనా సాక్షులున్నారా అంటే అదీ లేదు. కేవలం గుడ్డి నమ్మకం మీదే ఒక పెద్ద మొత్తంలో బంగారు నాణేలు చేతులుమారాయి. గడువు ముగిసింది. అప్పు ఇచ్చిన వ్యక్తి తన డబ్బు తిరిగి అడిగాడు. అప్పుడే అసలు బాంబు పేలింది. అసలు నేను నీ దగ్గర అప్పే తీసుకోలేదు అని అవతలి వ్యక్తి చాలా తేలిగ్గా బుకాయించాడు. ఇక్కడ పోయింది కేవలం డబ్బు కాదు, నమ్మకం. ఇచ్చిన మాట తప్పడం వల్ల వచ్చిన ఈ పెద్ద పంచాయితీ చివరికి రాజుగారి దర్బారుకు చేరింది. ఇప్పుడొకసారి పరిస్థితి ఎంత క్రిటికల్గా ఉందో ఊహించుకుందాం. ఒకవైపు అప్పిచ్చిన వ్యక్తి తన జీవితకాలపు సంపాదనంతా ఆవిరైపోయిందని, తనకు ఎలాగైనా న్యాయం జరగాలని కన్నీళ్లతో ప్రాధేయపడుతున్నాడు. కాని మరోవైపు చూస్తే ఏంటి పరిస్థితి? సాక్ష్యాలు నిల్, పత్రాలు లేవు, చూసిన కళ్ళు లేవు, ఆధారాలు శూన్యం. ఇలాంటప్పుడు ఒకరి మాటను మరొకరి మాటతో ఎలా క్రాస్ చెక్ చేస్తాం? అప్పు తీసుకున్న వ్యక్తేమో అత్యంత ఆత్మవిశ్వాసంతో నేను తీసుకోలేదు, ఇతను పచ్చి అబద్ధాలాడుతున్నాడు అని వాదిస్తున్నాడు. మరి అప్పు ఇచ్చిన వ్యక్తి తన నిజాయితీని ఎలా నిరూపించుకోగలడు? ఇదొక ముందుకు వెళ్లలేని ప్రతిష్టంభన. న్యాయం చెయ్యాలనుకునే ఎవరికైనా ఇదొక అగ్నిపరీక్షే. కాని ఇక్కడే అసలు మలుపుంది. సాక్ష్యాలు లేవని రాజుగారు ఆ విచారణను కొట్టిపారేలేదు. భౌతిక ఆధారాలు లేకపోతేనేం ఆయన తన పదునైన బుద్ధితో ఒక అద్భుతమైన ఎత్తుగడవేశాడు. ఇరువర్గాలను తెలివిగా ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అసలు మీరు డబ్బు ఎక్కడిచ్చుకున్నారు అని అడిగాడు రాజు. దానికి అప్పుచ్చిన వ్యక్తి ఊరి చివర ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద అని బదిలిచ్చాడు. వెంటనే రాజు అయితే వెళ్ళి ఆ చెట్టునే సాక్ష్యంగా రమ్మని చెప్పు అని పంపించాడు. అబ్బా, దర్బార్లో ఉన్నవాళ్లందరికీ ఆశ్చర్యం. అదేంటి చెట్టు సాక్ష్యం చెప్పడమేంటి అని. కాని అప్పు తీసుకున్న వ్యక్తి అమాయకంగా ఆ చెట్టును పిలవడానికి వెళ్ళాడు. దర్బార్లో అలా సమయం గడుస్తోంది. ఒక్కసారిగా రాజు అప్పు తీసుకున్నవాడు వైపు తిరిగి, ఏంటి అతను ఆ చెట్టు దగ్గరికి చేరుకునుంటాడా అని హఠాత్తుగా అడిగాడు. దానికి వాడు ఏమాత్రం ఆలోచించకుండా, లేదు ప్రభూ, ఆ చెట్టు ఇక్కడికి చాలా దూరం, ఇంకా చేరుకునుండడు అని టక్కున సమాధానమిచ్చాడు. అంతే, ఆ ఒక్క మాటతో రాజుగారి వలలో పడిపోయాడు. అసలు డబ్బు తీసుకొని వాడికి ఆ చెట్టు ఎక్కడుందో, ఎంత దూరంలో ఉందో ఎలా తెలుస్తుంది? ఇక్కడ గమనిస్తే ఆ చిన్న ప్రశ్నల పరంపరలో నుంచే అసలు నిజం ఎలా బయటపడిందో అర్థమవుతోంది. సాక్ష్యాల లేమిని తన బుద్ధిబలంతో రాజు ఎలా జయించాడో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఈ మొత్తం కథ సారాంశం చూస్తుంటే మనకొక బలమైన జీవిత సత్యం అర్థమవుతుంది. అదేంటంటే, నిజం ఎప్పుడూ బయటపడుతుంది. అబద్ధాన్ని ఎంత లోతుగా పాతిసినా, ఎంత పకడ్బందీగా దాచిపెట్టినా, వాస్తవం ఏదో ఒక రూపంలో, ఏదో ఒక మార్గంలో వెలుగులోకి వచ్చి తీరుతుంది. మనిషి తన మాటల గారడీతో అబద్ధాన్ని సృష్టించగలడేమోగాని, పరిస్థితులు ఎప్పుడూ వాస్తవానికే అద్దం పడతాయి. నిజం తనను తాను నిరూపించుకోడానికి ఎప్పుడూ ఒక దారి వెతుక్కుంటూనే ఉంటుంది. అది ఒక చిన్న పొరపాటు ద్వారా కావచ్చు, లేదా విచారించే వ్యక్తి తెలివితేటల ద్వారా కావచ్చు, కాని అంతిమంగా ధర్మం ఎప్పుడూ గెలిచితీరుతుంది. చివరగా ఈ కథ మనల్ని ఒక లోతైన ప్రశ్న అడగడానికి ప్రేరేపిస్తుంది. అదేంటంటే, నిజం బయటపడటానికి ఎప్పుడూ పత్రాలు, సాక్షులు లాంటి భౌతికమైన ఆధారాలే అవసరమా? లేక దాన్ని వెలికితీసే సరైన ప్రశ్నలు అడిగే మేధస్సు కోసం ఆ నిజం అలా ఎదురుచూస్తూ ఉంటుందా? న్యాయం, వాస్తవం, ఆధారాలు వీటి మధ్య ఉన్న సున్నితమైన సంబంధం గురించి ఒక్కసారి ఆలోచించటం చాలా అవసరం. కేవలం కంటికి కనిపించేదే వాస్తవం కాదు కదా. ఆలోచించే బుద్ధి ఉంటే
అదృశ్యంగా ఉన్న సత్యం కూడా దానంతటా అదే ఆవిష్కృతమవుతుంది. ఈనాటి మన విశ్లేషణ వాస్తవాన్ని చూసే విధానంపై ఒక కొత్త దృక్పథాన్ని ఇచ్చిందని ఆశిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.